వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ఏర్పాటులో యూపీఏ పాత్ర ఏంటి, యూపీఏ వైఖరి ఏ విధంగా ఉంది, ఎందుకంటే రాష్ట్రాన్ని ఇచ్చింది, రాష్ట్రానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది యూపీఏ అవుతుంది. మరి ఇక్కడ యూపీఏ అంటే ఏంటి? యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటున్నాం. 2004 సందర్భంలో ఏర్పాటు చేయబడుతుంది, 2009 సందర్భంలో ఏర్పాటు చేయబడుతుంది. రెండవసారి ఏర్పడిన సందర్భం అంటే ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 2009 ఎన్నికలలో గెలుపొందిన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కేంద్రంతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి యూపీఏ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి వైఖరిని కలిగి ఉంది, ఆ అంశాలను మనము ఇందులో గమనిస్తున్నాం. రాష్ట్ర ఏర్పాటులో యూపీఏ ప్రభుత్వం యొక్క వైఖరి అంటున్నాం ఏంటి? 2009 అక్టోబర్లో అంటున్నాం. ఇది చాలా చారిత్రాత్మక తీర్పు అంటున్నాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే దీనివల్లనే తెలంగాణ ఉద్యమం అనేది మరో మెట్టుకు వెళ్ళడం జరుగుతుంది. మలిదశ ఉద్యమంలో ఒక కీలక ఘట్టంగా దీన్ని మనం భావించడం జరుగుతుంది. ఎందుకు భావిస్తున్నాము అంటే 2009లో మనకి అక్టోబర్లో సుప్రీం అనేది ఒక చారిత్రాత్మక తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క ఫలితం ఏంటి అంటే హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్గా ప్రకటించబడడం జరుగుతుంది. ఎప్పుడైతే హైదరాబాద్ ఫ్రీ జోన్గా ప్రకటించబడిందో దానిని వ్యతిరేకిస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో అంటే 2009 అక్టోబర్ సుప్రీంకోర్టు నేపథ్యంలోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళాడు. నిరాహార దీక్ష ప్రారంభించకుండానే అతడు ఖమ్మం జైలుకి తరలించబడడం జరుగుతుంది. ఆమరణ నిరాహార దీక్షని జైలు నుండే కొనసాగించడం జరుగుతుంది. కాలక్రమంలో అతని ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వంతో ఒత్తిడి పెరిగింది. తద్వారా 2009 డిసెంబర్ 9వ తేదీన ఏమవుతుంది? ఆ రోజు బుధవారం. అప్పటి కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అంటున్నాం. ఎవరు అప్పటి క్యాబినెట్ మినిస్టర్? కేంద్ర హోంమంత్రి అయిన చిదంబరం తెలంగాణ ఏర్పాటు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతుంది. అంటే త్వరలోనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన ప్రారంభం అవుతుంది, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అవుతుంది అని ప్రకటించడం జరిగింది. 2009 డిసెంబర్ 9 ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ ప్రకటన ప్రకటించబడిందో ఆంధ్రాలో రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి అనేది పెరగడం జరుగుతుంది. అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి తమ రాజీనామాలను సమర్పించడం జరుగుతుంది. అవసరమైతే కాంగ్రెస్ పార్టీని వీడడానికి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం మీద మరింత ఒత్తిడి పెరగడంతో రెండో ప్రకటన వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2009 డిసెంబర్ 23. ఇది కూడా బుధవారం రోజే అవుతుంది. చూడండి, సో 2 బుధవారం రోజులే వస్తాయి. అంటే 2009 డిసెంబర్ 23న చిదంబరం రెండో ప్రకటన ఇస్తున్నాడు. మరి ఈ ప్రకటన యొక్క సారాంశం ఏంటి అంటే మొదటి ప్రకటనకు విరుద్ధంగా ఉండడం జరుగుతుంది. మొదటి ప్రకటన ఏమవుతుంది? త్వరలోనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించబడుతుంది, దానికి సంబంధించిన బిల్లు రూపొందించబడుతుంది, దానిని పార్లమెంటులో ప్రవేశపెడతాము అని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా రెండో ప్రకటన ప్రకటించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కేంద్రంగా ఉద్యమం రెండో స్థాయికి అంటే ఉచ్చ స్థాయికి చేరడం జరుగుతుంది. ఉద్యమం తిరిగి పునర్నిర్మించబడడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే యూపీఏ టర్న్ తీసుకొని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఉపయోగిస్తూ మరో ఎన్నికలకు పోవాలనే తన వ్యూహాన్ని రచించడం జరుగుతుంది. ఆ వ్యూహంలో భాగంగానే తెలంగాణ ఏర్పాటుకు తన వైఖరిని ప్రకటిస్తూ తన వైఖరిని ప్రదర్శిస్తూ రావడం జరిగింది. మరి ఆ వైఖరి ఏంటి, ఏ విధంగా ఉంది? సో రెండో చిదంబరం ప్రకటన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం ఏమవుతుంది? రాష్ట్ర ఏర్పాటు సమైక్యంగా ఉంచడం. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. 2010 ఫిబ్రవరి 3వ తేదీన శ్రీకృష్ణ అధ్యక్షతన 1+4 మొత్తం 5 సభ్యులు కలిగిన శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే 2 డిమాండ్లను అది ఫుల్ఫిల్ చేయాలి, 2 డిమాండ్లను అది లోతుగా పరిశీలించాలి. మొట్టమొదటి డిమాండ్ ఏమవుతుంది? రాష్ట్ర ఏర్పాటుకు సాధ్యాలను పరిశీలించాలి. రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందా? అయితే ఎలా అవుతుంది? కాదా? ఎందుకు కాదు అనే విషయాన్ని చెప్పాలి. రెండోది సమైక్యంగా ఉంచడానికి అవకాశం ఉందా? ఉంటే ఎలా, లేకుంటే ఎలా? అంటే ఈ 2 ప్రధాన డిమాండ్లని లోతుగా విశ్లేషించడం కోసం మనకి క్లియర్గా ఏమవుతుంది? మనకి శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. అలాంటి సందర్భంలోనే మరో నిర్ణయానికి వచ్చింది యూపీఏ ప్రభుత్వం. 2010 జనవరి 5న హోంమంత్రి చిదంబరం అధ్యక్షతన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 8 రాజకీయ పార్టీలు అంటున్నాం.
ఈ 8 రాజకీయ పార్టీలను పిలవడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం జరుగుతుంది. మేము రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీ ఒపీనియన్ ఏంటి? దాన్ని మనము అఖిలపక్షంగా నిర్వహించడం జరుగుతుంది. సో అలాంటి అఖిలపక్షం చిదంబరం అధ్యక్షతన నిర్వహించబడింది. మరి అలాంటి అఖిలపక్షానికి హాజరైన రాజకీయ పార్టీలు ఎన్నవుతున్నాయి? 8 రాజకీయ పార్టీలు హాజరు కావడం జరుగుతుంది. తమదైన అభిప్రాయాలను తెలియజేస్తున్నాయి. మరి ఆ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? సో ఈ సందర్భంలోనే దీనికి ప్రత్యేక ఆహ్వానితుడుగా కె రోషయ్య, కొణిజేటి రోషయ్య అంటున్నాం. ఎందుకంటే అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి కరమేమవుతుంది ఇక్కడ, వైఎస్ రాజశేఖర రెడ్డి కర్నూలు పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తున్నాడు. అతని తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి కొణిజేటి రోషయ్య అంటున్నాం. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు వచ్చారు? ఒకరు కేసీఆర్ రావడం జరిగింది, రెండోది జయశంకర్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా 8 రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతి పార్టీ 2 ప్రతినిధులను పంపించింది ఆ అఖిలపక్షానికి. అంటే ఇప్పుడు క్లియర్గా ప్రతి పార్టీ తరపున 2 ప్రతినిధులు ఆ అఖిలపక్షానికి హాజరవుతున్నారు. సో అలాంటి హాజరైన టీఆర్ఎస్ పార్టీ నుండి, అప్పటికి అది టీఆర్ఎస్ పార్టీగానే ఉంది, ఇప్పుడు అది బీఆర్ఎస్గా మారింది. సో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు వచ్చారు? ఒకరు కేసీఆర్, 2 జయశంకర్ హాజరు కావడం జరిగింది. ఇదే సందర్భంలో 2010 జూలైలో హోంమంత్రిగా సుశీల్ కుమార్ షిండే నియామకం జరుగుతుంది. అంటే చిదంబరం తొలగించబడి అతని స్థానంలోకి సుశీల్ కుమార్ షిండే వస్తున్నాడు. ఇతని యొక్క వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. ఉద్యమాన్ని అణచివేయాలి, ఉద్యమం యొక్క డిమాండ్ నెరవేరుస్తూ రాష్ట్ర ఏర్పాటును పక్కదోవ పట్టించాలి. ఇది సింపుల్. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే అక్కడ యూపీఏ వైఖరి ఏంటి అంటే ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, కానీ రాష్ట్రం నుండి, ఆంధ్ర ప్రాంతం నుండి వారికి ఒత్తిడి పెరుగుతుంది. మరి రాష్ట్రంలో రాజకీయం, రాష్ట్రంలో పార్టీ యొక్క భవిష్యత్తును ఆలోచిస్తూ వారి యొక్క వ్యూహాలని, వారి యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్లవలసి వస్తుంది. మరి ఈ సందర్భంలో సుశీల్ కుమార్ షిండేను నియమించారు. సుశీల్ కుమార్ షిండే హోంమంత్రిగా నియమించబడడంతో తన యొక్క వ్యూహాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మరి ఎప్పుడు నియమించబడ్డాడు అంటే 2010 జూలైలో హోంమంత్రిగా నియమించబడడం జరుగుతుంది. అలా నియమించబడిన సుశీల్ కుమార్ షిండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలతో మరో అఖిలపక్షాన్ని నిర్వహిస్తున్నాడు. మరి ఎప్పుడు నిర్వహిస్తున్నాడు అఖిలపక్షం అంటే 2012 డిసెంబర్ 28న. చూడండి, అంటే యూపీఏ తన వైఖరిని, తన స్ట్రాటజీని అనుసరిస్తూ వస్తుంది. సో ఒక్కొక్క స్టెప్గా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పోవడానికి సాధ్యం ఉందా? లేకపోతే ఏం చేయాలి? పోవడానికి సాధ్యం లేకపోతే ఏం చేయాలి? పోవడానికి సాధ్యం ఉంటే ఏం చేయాలి? అంటే పోవడానికి సాధ్యం ఉంటే ఆంధ్ర నుండి ఒత్తిడి పెరుగుతుంది, పోవడానికి సాధ్యం లేకపోతే తెలంగాణ నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళే క్రమంలో తనదన్య వ్యూహాన్ని అనుసరిస్తుంది. అలాంటి వ్యూహంలో భాగంగానే మనకి 2012 డిసెంబర్ 28న సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన మరో అఖిలపక్షం అనేది నిర్వహించబడింది. అప్పుడు చిదంబరం అధ్యక్షతన నిర్వహించబడింది, ఇప్పుడు సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన నిర్వహించబడడం జరుగుతుంది. మరి ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడు ఎవరవుతారు? ప్రత్యేక ఆహ్వానితుడు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. మరి ఆ సందర్భంలో చిదంబరం సందర్భంలో కొణిజేటి రోషయ్య వెళ్ళాడు, కానీ ఈ సందర్భంలో ఎవరు వచ్చారు? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రావడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాం. అలాంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడుగా వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా మరి అఖిలపక్షానికి ఒక్కొక్క పార్టీ నుండి వెళ్ళారు ప్రతినిధులు. మరి అలాంటి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు ప్రతినిధులుగా వెళ్ళడం జరిగింది గమనిస్తే, టీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన మొట్టమొదటి ప్రతినిధి కేసీఆర్, రెండవ ప్రతినిధి నాయిని నరసింహారెడ్డి అంటున్నాం. 2 వెళ్ళడం జరిగింది. అఖిలపక్షంలో చర్చించడం కోసం, కేంద్రంతో తమ సమస్యలను విన్నవించడం కోసం, కేంద్రంతో రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చర్చించడం కోసం వాళ్ళు వెళ్ళారు. ఎవరు? కేసీఆర్, 2 నాయిని నరసింహారెడ్డి. అదే క్రమంగా కాంగ్రెస్ నుండి ఎవరు వెళ్ళారు? సో యూపీఏకి సంబంధించి అంటే సింపుల్గా యూపీలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ అవుతుంది. సో అలాంటి కాంగ్రెస్ రాష్ట్రం నుండి ఎవరు నామినేట్గా ప్రతినిధులుగా వెళ్ళారు గమనిస్తే, ఒకరు సురేష్ రెడ్డి వెళ్ళారు, 2 గాదె వెంకటరెడ్డి వెళ్ళడం జరిగింది. సో సురేష్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి రాష్ట్రం నుండి కాంగ్రెస్ తరపున ప్రతినిధులుగా సుశీల్ కుమార్ షిండే నిర్వహించిన అఖిలపక్షానికి హాజరు కావడం జరుగుతుంది. మొత్తంగా సమావేశానికి హాజరైన పార్టీలు తమదైన నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. దేని మీద ప్రకటిస్తున్నాయి? రాష్ట్ర ఏర్పాటు అంశం మీద ప్రకటించడం జరుగుతుంది. మరి ఎలా పార్టీలు తమ నిర్ణయాలను ప్రకటించాయి గమనిస్తే, 1 సిపిఐ అంటున్నాం, 2 బీజేపీ అంటున్నాం, 3 టీఆర్ఎస్ అంటున్నాం, 4 కాంగ్రెస్ అంటున్నాం. చూడండి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్ని పార్టీలు వెళ్ళాయి? మొత్తం 8 పార్టీలు వెళ్తున్నాయి. సో 8 పార్టీలో 4 పార్టీలు సిపిఐ, బీజేపీ, టీఆర్ఎస్,
కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు మద్దతు తెలపడం జరిగింది. ఒకవేళ యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే దానిని మేము అంగీకరిస్తాము, దానికి మేము మద్దతు ఇస్తాము అని చెప్పారు. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 8 ఉన్నాయి, 4 పార్టీలు అంగీకారం తెలపడం జరిగింది. అదేవిధంగా ఎంఐఎం అంటున్నాము, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిం అని అంటున్నాం, సిపిఎం అంటున్నాం. ఈ 2 పార్టీలు తటస్థ వైఖరిని అనుసరించడం జరుగుతుంది. అటు ఇవ్వమని లేదు, ఇటు ఇవ్వకూడదు అని లేదు, మధ్యస్థంగానే ఉండడం జరుగుతుంది. అంటే సందర్భానుసారంగా తమ నిర్ణయం తీసుకోవడానికి అవి నిర్ణయంలో ఉండడం జరిగింది. తటస్థ వైఖరిని ఉంచాయి. అంటే ఇప్పుడు ఏమవుతున్నాయి, 4 + 2 + 1 రావాలి, వస్తే చూడండి. ఇక్కడ మరొకటి ఏంటిది, ఇక్కడ టీడీపీ పార్టీ అంటున్నాం. టీడీపీ పార్టీ ఎప్పుడైతే 2005లో జనవరి నెలలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేయబడిందో, ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకి, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అనుసరించిన వ్యూహం మేరకి ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ఏర్పాటు అంశంపై రాజకీయ పార్టీల యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం కోసం, వాళ్ళ యొక్క వ్యూ ఏ విధంగా ఉంది, వారి యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉంది, సో దాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారు, టీడీపీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రాసిన లేఖకు కట్టుబడి ఉన్నాము అని చెప్పారు. అప్పుడే చెప్పారు. అంటే 2005లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేయబడినప్పుడు ఆ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి టీడీపీ ఇచ్చింది. ఎందుకు, 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. సో 2009 ఎన్నికల దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ యొక్క మద్దతు సాధించగలిగింది. మహాకూటమి రూపంలో 2009 ఎన్నికలలోకి వెళ్ళిపోయింది, కానీ ఓడిపోయింది. అయినప్పటికీ ఇక్కడ ఏమవుతుంది, సమస్య ఏంది, మరోసారి ఎన్నికలలోకి వెళ్ళాలి అంటే, 2014 ఎన్నికలలోకి వెళ్ళాలి అంటే మళ్ళీ వ్యూహాన్ని టీడీపీ రచించుకుంటూనే ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే ఏమవుతుంది, టీడీపీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ మేమేమైతే చెప్పామో, మేమేమైతే లిఖితపూర్వకంగా ఇచ్చామో దానికి మాత్రమే కట్టుబడి ఉన్నాము అన్నాం. అంటే దానిలో ఏముంది, క్లియర్గా రాష్ట్ర ఏర్పాటుకు మేము మద్దతు ఇస్తాము అని చెప్పారు. సో సింపుల్గా ఇప్పుడు మిగిలింది వైఎస్ఆర్సీపీ అంటున్నాం. కేంద్రం యొక్క నిర్ణయాన్ని గౌరవించడం జరిగింది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉన్నాం. అంటే ఇండైరెక్ట్గా కేంద్రం మీదనే తోసేసింది. అంటే కేంద్రం ఏం చేస్తే దానికి మేము సమ్మతమే. అంటే మీ తటస్థం కాదు, వ్యతిరేకం కాదు, సపోర్ట్ కాదు, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము, కేంద్రంకే వదిలేస్తాము అని చెప్తున్నారు. మొత్తంగా 8 పార్టీలు తమదైన వ్యూహాలని, తమదైన ఆలోచనల్ని, తమదైన సమస్య పరిష్కారాలని ఈ అఖిలపక్షం ద్వారా తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఏర్పడుతుంది. సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనగానే మనకి 2013వ సంవత్సరానికి వస్తుంది చూడండి. అంటే 2009, 2010, 2012, 2013. సో 2013లో ఉపయోగించిన స్ట్రాటజీ ఏంటి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటున్నాం, CWC అంటున్నాం. ఏంటి ఈ భావజాలం, అసలు ఈ విధానం ఎప్పుడు వచ్చింది అంటే, జాతీయోద్యమంలో భాగంగానే గాంధీజీ 1920లో సహాయ నిరాకరణాన్ని నిర్వహించాలనుకున్నాడు. ఒక జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్వహించాలి అంటే సమాజం యొక్క అట్టడుగు వర్గం కూడా అందులో పాలు పంచుకోవాలి. మరి ఎలా ఉద్యమంలో పాలు పంచుకోగలుగుతారు? అట్టడి వర్గాన్ని ఉద్యమంలో పాలు పంచుకోవాలి అంటే ఆ ఉద్యమం యొక్క సిద్ధాంతాన్ని అట్టడుగు వర్గానికి తెలియజేయాలి, ఆ ఉద్యమం యొక్క నిర్ణయాన్ని అట్టడుగు వర్గానికి అందచేయాలి. మరి అంత సాధ్యమవుతుందా? సో అందుకే గాంధీజీ ఆనాడు CWC ఒక 4 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి 4 అంచెల వ్యవస్థలో మొట్టమొదటి వ్యవస్థ మనకి CWC, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటున్నాం. తీర్మానం ప్రకటించడం జరిగింది. మరి ఎప్పుడు ప్రకటించింది? 2013 జూలై 30వ తేదీన ప్రకటించింది. మరి ఈ తీర్మానంలో ఏముంది, ఎలాంటి నిర్ణయాలను ఇందులో ప్రకటించడం జరుగుతుంది? ప్రధానంగా 2 నిర్ణయాలను ప్రకటిస్తుంది. ఒకటి, హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించబడుతుంది అని చెప్పింది. క్లియర్ కట్గా చెప్తుంది చూడండి. 10 జిల్లాల తెలంగాణ హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయబడుతుంది. ఒకటి. రెండవది, పోలవరం ఏమవుతుంది ఇక్కడ, రెండవది విషయాన్ని కనుక గమనిస్తే ఉమ్మడి రాజధానిగా కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది కరెక్టే, సరే ఉమ్మడి రాజధాని విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో ఇది మనకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించి 2013 జూలై 30న ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సో ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లేదా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఈ తీర్మానాన్ని ప్రకటించాల్సి వచ్చింది అంటే 2 కారణాలు ఉంటాయి. అందులో ఒకటో కారణం ఏమవుతుంది, కేశవరావు మరియు ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ఈ వలసలు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇదొకటి నేపథ్యం. 2, బీజేపీ హైదరాబాద్ కేంద్రంగా బహిరంగ సభను అనౌన్స్ చేసింది. అంటే ఇప్పుడు బీజేపీ రాజకీయంగా
తమ వైపు మలుచుకోవడం కోసం, లబ్ధి పొందడం కోసం బహిరంగ సభను నిర్వర్తిస్తుంది. సో మరి ఇలాంటి క్రమంలో యూపీఏ ఇరకాటంలో పడే ప్రమాదం ఉంది కాబట్టే ఈ ప్రకటన జారీ చేయబడుతుంది. ఏమని జారీ చేయబడుతుంది? త్వరలో తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కోర్ కమిటీ 2013 జూలై 11న ఈ విషయాన్ని ప్రకటించడం జరుగుతుంది. త్వరలోనే తెలంగాణ మీద మేము ప్రకటన చేస్తాము. ఎలా ప్రకటన చేస్తాము? ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులతో మేము చర్చిస్తాం, రాజకీయ నాయకులతో చర్చించి ఒక అత్యున్నతమైన చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తాము అని జూలై 11న ప్రకటించడం జరుగుతుంది. మరి ఆ నిర్ణయం ఏ విధంగా రూపొందించబడింది? ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎవరినెవరిని సంప్రదించారు ఆనాటి యూపీఏ ప్రభుత్వం? గమనిస్తే నిర్ణయానికి అనుగుణంగా 2013 జూలై 25న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డిని పిలవడం జరుగుతుంది. 1. డిప్యూటీ సీఎంని దామోదరం రాజనరసింహను పిలవడం జరుగుతుంది. 2. 3వది పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలే. మరి రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంది? సేమ్ మీకు పెద్ద మనుషుల ఒప్పందాన్ని గమనించండి. 1956 ఫిబ్రవరి 20న కాంగ్రెస్ వాదులనే పిలిచి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు కూడా చేసేది ఏంది? కాంగ్రెస్ వాదులనే పిలిచి రాష్ట్రాన్ని విభజిస్తుంది. ఇక్కడ క్లియర్గా చూడండి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం దామోదరం రాజనరసింహ అండ్ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముగ్గురిని ఢిల్లీకి పిలిపించడం జరిగింది. అల్టిమేటాన్ని ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది, మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇక్కడ అభిప్రాయం ఏం చెప్పాలి? ఖచ్చితంగా మీరు ఎస్ నో చెప్పాలి, అంతే తప్ప దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము వినే ఓపిక కూడా లేదు. క్లియర్గా చెప్పింది. అందుకే యూపీఏ ప్రభుత్వం మేము డిసైడ్ అయ్యాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని. దాని మీద మీ ఒపీనియన్ మాత్రమే చెప్పండి. సో సింపుల్గా తెలంగాణపై వీరి అభిప్రాయాన్ని అడగగా కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరు తెలంగాణకు వ్యతిరేకాన్ని ప్రకటించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం మాకు ఇష్టం లేదు ప్రకటించింది. మొత్తం ముగ్గురులో ఇద్దరు ప్రకటించారు. దానికి సపోర్ట్ చేసే వ్యక్తి ఒకరే డిప్యూటీ ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం మాత్రం దామోదరం రాజనరసింహ దానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకి ఈ నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం అనేది రూపొందించబడింది. మరి అలాంటి తీర్మానం ఎప్పుడు ప్రకటించబడింది అంటే జూలై 30వ తేదీన ప్రకటించబడడం జరుగుతుంది. మరి ఆ తీర్మానంలో ఏమున్నాయి? 10 జిల్లాలు అనగా హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ప్రకటించబడింది అంటున్నాం. 2వది 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఇటీవలే ఆ కాలం పూర్తి చేయబడింది. 2000 ఇప్పుడు చూడండి, ఇక్కడ 2014 నుండి 2024 వరకు 10 సంవత్సరాలు ఉండాలి. ఇటీవల కాలం అది పూర్తి చేయబడింది. పూర్తిగా హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కంప్లీట్ రాజధానిగా మార్చబడడం జరిగింది. సో ఇది మనకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం 2013 జూలై 30న ప్రకటించిన అంశం అవుతుంది. అదే క్రమంగా ఆంటోనీ కమిటీ అనేది ఏర్పడింది. దీన్ని మనం చరిత్రలో విభజన కమిటీగా భావించవచ్చు, పార్టీషియన్ కమిటీగా భావించవచ్చు. అంటే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో ఉమ్మడి ప్రాంతంలో ఉన్న వనరులను పంచాలి. అవి ఆర్థికంగా ఉండవచ్చు, ఉద్యోగపరంగా ఉండవచ్చు, మౌలిక సౌకర్యాల పరంగా ఉండవచ్చు, ఇంకా ఇతర రూపాలలో కూడా ఉండవచ్చు. కాబట్టి ఇద్దరిని విడగొట్టేటప్పుడు వారి మధ్య సయోధ్య ఏ రూపంలో, ఏ ప్రాతిపదికన విడగొట్టాలి, ఆ అంశాలు ఇక్కడ చర్చించబడతాయి. సో ఆంటోనీ కమిటీ అంటున్నాం. మరి ఇలాంటి ఆంటోనీ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది గమనిస్తే 2013 ఆగస్టు 6న ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఆంటోనీ కమిటీలో ఉన్న సభ్యులు ఎంతమంది? 1+3 అంటున్నాం. 1+3 అనగానే ఏ రకమైన కమిటీ అవుతుంది? అది బహుళ సభ్య కమిటీ అవుతుంది అంటాం. చూడండి, బహుళ సభ్య కమిటీ అంటున్నాం, మల్టీ మెంబర్ కమిటీ అంటున్నాం. అంటే ఒక కమిటీలో ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి ఆ కమిటీ యొక్క రకాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ కమిటీలో ఒకే సభ్యుడు ఉంటే ఏకసభ్యము అంటున్నాం. ఒకవేళ ఒక కమిటీలో 2 సభ్యులుంటే ద్విసభ్య కమిటీ అంటాం. ఒకవేళ ఒక కమిటీలో 3 సభ్యులుంటే త్రిసభ్య కమిటీ అంటున్నాం. 3 కంటే ఎక్కువగా ఉన్న సందర్భంలో ఆ కమిటీని మనము బహుళ సభ్య కమిటీలుగా అంటున్నాం. దీన్ని ఆధారంగా చేసుకొని కూడా ప్రశ్న సంధించవచ్చు. క్రింద ఇవ్వబడిన కమిటీలలో ఏ కమిటీలు బహుళ సభ్య కమిటీలుగా ఉన్నాయి గుర్తించండి, క్లియర్గా తీసుకోవచ్చు. సో క్రింద ఇవ్వబడిన కమిటీలలో ఏవి బహుళ సభ్య కమిటీలు, ఏవి ఏకసభ్య కమిటీలు, ఏవి ద్విసభ్య కమిటీలు. సో ఇలా మనకి ఏమవుతుంది అంటే కమిటీలో ఉన్న సభ్యులను ఆధారంగా చేసుకొని సో కమిటీ యొక్క స్థానాన్ని, కమిటీ యొక్క రూపాన్ని మనం నిర్ణయించవచ్చు. సో ఇక్కడ ఆంటోనీ కమిటీ ఏమవుతుంది? ఒక బహుళ సభ్య కమిటీ అవుతుంది. ఎందుకంటే ఇందులో 1+3 మొత్తం 4 సభ్యులుగా ఉంటున్నారు. మరి దీనికి అధ్యక్షుడు ఎవరు? ఏకే ఆంటోనీ అన్నాం.
సో ఏకే ఆంటోనీ ఎవరు? ఆ సందర్భంలో అంటే 2013 ఆగస్టు సందర్భానికి ఏకే ఆంటోనీ యొక్క పొజిషన్ ఏంటి? సో అతని యొక్క పొజిషన్ మనకి రక్షణ శాఖ మంత్రి అంటున్నాము. సో డిఫెన్స్ మినిస్టర్ అంటున్నాము ఏకే ఆంటోనీ. రెండో వ్యక్తి ఇక్కడ అహ్మద్ పాటిల్. అహ్మద్ పాటిల్ ఎవరు? ఏఐసిసి ఇన్ఛార్జి అంటున్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఎవరవుతున్నారు? అహ్మద్ పాటిల్ అవుతున్నాడు. ఇతనితో పాటుగా మరో ఇద్దరు ఉండాలి, వీరప్ప మొయిలీ అంటున్నాం. సో వీరప్ప మొయిలీ ఏంటి? అతని యొక్క పొజిషన్ పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దిగ్విజయ్ సింగ్ అంటున్నాం, రాజకీయ సలహాదారుగా ఉంటున్నాడు. సో ఇలా వివిధ పొజిషన్లో ఉన్న వ్యక్తులు మొత్తం 1+3 రూపంలో ఆంటోనీ కమిటీ అనేది రూపొందించబడింది. అందుకే దీన్ని మనం ఏమన్నాం? విభజన కమిటీ లేదా పార్టీషన్ కమిటీ అంటున్నాం. మరి ఏం చెప్పింది విభజించడానికి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను విభజించే సందర్భంలో ఎలాంటి అంశాలను ఇది ప్రతిపాదించడం జరిగింది? అవి చాలా ఇంపార్టెంట్. ఆ క్రైటీరియా అనేది ఇంపార్టెంట్. గమనిస్తే ఈ కమిటీ రాష్ట్ర విభజనకు పరిష్కారాలుగా సంబంధించి 6 అంశాలను ప్రతిపాదించింది. అంటే 6 క్రైటీరియాలను ప్రతిపాదించింది. ఆ 6 అంశాలను లోతుగా పరిశీలించి వాటిని ఖచ్చితమైన విభజన చేయాలి అంటున్నాం. సో ఏంటి 6 అంశాలు? 1 జలాలు మరియు ఖనిజ సంపద పంపిణీ అంటున్నాం. ఇది హైయెస్ట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇదే. ఈరోజు దేశాన్ని ఈరోజు రాష్ట్రాల మధ్య ఉన్న అత్యంత పెద్ద సంక్లిష్టమైన విషయం ఏంటంటే జలాల సంక్షోభమే. సో గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో తక్కువ, ఆంధ్రాలో తక్కువ. కాబట్టి రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య, ఇరు ప్రాంతాల మధ్య గొడవ ఉండకూడదు. కాబట్టి జలాలని, ఖనిజ సంపదని మొదటి ప్రాతిపదిక అంశంగా తీసుకోవడం జరిగింది. మొత్తం తీసుకున్న 6 అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటే 1 జలాలు మరియు ఖనిజ సంపదను పంపిణీ చేయాలి. 2 హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించాలి. మరి ఏంటి ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉండాలి? ఏ ప్రాంతం ఉండాలి? హైదరాబాద్ ఉండాలన్నా, జిహెచ్ఎంసీ ఉండాలన్నా, హుడా ఉండాలన్నా, రెవెన్యూ జిల్లా ఉండాలన్నా? దాన్ని బట్టే ఆధారం అవుతుంది చూడండి. కాబట్టి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని గుర్తించడం 2వ క్రైటీరియా తీసుకోవడం జరిగింది, 2వ అంశంగా ఉపయోగించడం జరిగింది. 3వ అంశాన్ని గమనిస్తే ఆదాయం మరియు ఆస్తులు అప్పుల పంపిణీ. 3 ఆదాయం, ఆస్తుల, అప్పుల పంపిణీ అనే 3వ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోండి. 4వ అంశాన్ని గమనిస్తే ఏపీ క్యాడర్ అధికారులు ఉద్యోగుల పంపిణీ విషయాన్ని తీసుకుంటుంది. మరి ఎవరు ఏపీ క్యాడర్కు సంబంధించిన వ్యక్తులు? వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళాలి. మరి ఎవరు తెలంగాణలో ఉండడానికి అర్హులు? తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు నిర్ణయించాలి. కాబట్టి ఇక్కడ ఏపీ క్యాడర్ అధికారులు మరియు ఉద్యోగుల పంపిణీకి సంబంధించి 4వ అంశాన్ని తీసుకోవడం జరిగింది. 5వ అంశం హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆంధ్ర వారి ఆస్తులు, భూములు, పెట్టుబడులకు భద్రతను కల్పించాలి అంటున్నాం. ఎందుకంటే విధ్వంసం సృష్టించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో ఆంధ్రుల యొక్క పరిరక్షణ అనేది చేపట్టాలి. ఏ విధంగా చేపట్టాలి? అధికారం ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ చెప్తారు మనకి. 6వది గమనిస్తే మౌలిక వసతుల విభజన అంటున్నాం. అది విద్య, వైద్యం, రోడ్డు రవాణాకు సంబంధించినవి. ఇలాంటి కొన్ని రంగాలకి, మౌలిక అవసరాలకి సంబంధించి ఇలా 6 అంశాలను ప్రాతిపదిక తీసుకొని విభజన కమిటీ తన ప్రతిపాదనలు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 2వ అంశం క్లియర్గా చెప్పాం. 10 సంవత్సరాల కాలం 2 ప్రాంతాల మధ్య హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి అన్నాం. మరి ఏ ప్రాంతం ఉండాలి? దానికి కూడా క్రైటీరియాలు తీసుకుంది. దానికి ఎన్ని క్రైటీరియాలను తీసుకుంది? ఇక్కడ మళ్ళీ 3 క్రైటీరియాలను తీసుకోవడం జరిగింది. అంటే సింపుల్గా హైదరాబాద్ని 3 భాగాలుగా విభజించింది. ఏ భాగం? మొదటిది రెవెన్యూ జిల్లాగా విభజించింది. హైదరాబాద్ రెవెన్యూ జిల్లాగా విభజించి మరి దీన్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలా? 2వది 626 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి కలిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటున్నాము. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి అంటున్నాం. మరి దీన్ని రాజధానిగా ఉంచాలా? 3 హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటున్నాం. సో దీన్ని మనం తీసుకోవాలి. సో ఎంత ఉంటుంది దీని యొక్క విస్తీర్ణం? 7073 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా 3 భాగాలుగా, 3 రూపాలుగా హైదరాబాద్ను విభజించడం జరుగుతుంది. అందులో ఒక రూపాన్ని కూడా అది ప్రతిపాదిస్తుంది. ఏది 10 సంవత్సరాల కాలం 2 రాష్ట్రాల మధ్య రాజధానిగా ఉండాలి అంటే మొత్తంగా ఆంటోనీ కమిటీపై అంశాల ఆధారంగా రాజధాని ప్రాంతాన్ని జిహెచ్ఎంసిని నిర్ణయించింది. అంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో హైదరాబాద్ మొత్తం 2 ప్రాంతాల యొక్క రాజధాని కాదు. హైదరాబాద్ రెవెన్యూ జిల్లా 2 ప్రాంతాల రాజధాని కాదు. అర్బన్ డెవలప్మెంట్ మెట్రోపాలిటన్ 2
రాష్ట్రాల రాజధాని కాదు, కానీ ఏంటిది కేవలం జిహెచ్ఎంసి అంటే 626 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతం మాత్రమే. 626 స్క్వేర్ కిలోమీటర్లు కలిగిన హైదరాబాదు మాత్రమే 2 ప్రాంతాలకు రాజధానిగా ఉంది. అది పూర్తయింది. సో ఇది గమనించాలి. అంటే ఇప్పుడు ఆంటోనీ కమిటీ ప్రకారం ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు కొనసాగిన ప్రాంతం ఏంటి? అది జిహెచ్ఎంసి అవుతుంది. సో క్రమంగా ఈ నివేదికను మంత్రుల బృందానికి అందచేయడం జరిగింది. సో GOM అంటాం చూడండి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం చూడండి. సో GOMనే మనం సింపుల్గా ఏమనవచ్చు, మంత్రుల బృందము అంటున్నాం, GOM అంటున్నాం. మరి ఎప్పుడు ఏర్పడింది GOM? సో GOM మనకి 1+5 అంటే మొత్తం 6 సభ్యులు అంటున్నాం. సో 6 సభ్యులు అనగా ఏమవుతుంది? GOM కూడా ఒక బహుళ సభ్యము అవుతుంది చూడండి. సో బహుళ సభ్య కమిటీ అవుతుంది, మల్టీ మెంబర్ కమిటీ అంటున్నాం, బహుళ సభ్య కమిటీ అంటున్నాం మంత్రుల బృందము. ఇందులో 1+5 ఉంటున్నారు. మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది గమనిస్తే 2013 అక్టోబర్ 8న ఏర్పాటు చేయబడింది చూడండి. అది జూలై, ఆగస్ట్, అక్టోబర్ 3. సో మనకి ఇక్కడ 2013 అక్టోబర్ 8వ తేదీన మనకు మంత్రుల బృందం అనేది ఏర్పాటు చేయబడింది. మరి దీనికి అధ్యక్షుడు ఎవరు? సో అధ్యక్షుడు మళ్ళీ ఏకే ఆంటోనీ అంటున్నాం. ఆ సందర్భంలో ఏకే ఆంటోనీ యొక్క పొజిషన్ రక్షణ శాఖ మంత్రి అంటున్నాము, డిఫెన్స్ మినిస్టర్ అవుతున్నాడు. రక్షణ శాఖ మంత్రి అధ్యక్షుడిగా ఉంటున్నాడు. అక్కడ ఆంటోనీ కమిటీకి అధ్యక్షుడు అతడే, ఇక్కడ మంత్రుల బృందానికి కూడా అధ్యక్షుడు అతడే. అదేవిధంగా సభ్యులు ఎవరు ఒక్కొక్కరు గమనిస్తే సుశీల్ కుమార్ షిండే హోంశాఖ మంత్రి అవుతున్నాడు, చిదంబరం ఆర్థిక శాఖ మంత్రి అవుతున్నాడు. చిదంబరం ప్లేస్లోకే మనకు సుశీల్ కుమార్ షిండే వచ్చాడు. సో మనకి ఇక్కడ చిదంబరం ఆర్థిక శాఖ మంత్రి అన్నాం. వీరప్ప మొయిలీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రి అవుతున్నాడు. పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రి ఎవరు? వీరప్ప మొయిలీ అవుతున్నాడు. జైరామ్ రమేష్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉంటున్నాం, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అవుతున్నాడు. నెక్స్ట్ గులాబ్ నబీ ఆజాద్ అన్నాం. గులాబ్ నబీ ఆజాద్ ఎవరు? కుటుంబం సంక్షేమ శాఖ మంత్రి అంటున్నాం, ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ మినిస్ట్రీ అవుతున్నాడు. సో ఇలా మనకి GOM అనేది రూపుదిద్దుకోవడం జరుగుతుంది. మరి అలాంటి GOMకి ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్నాడు. ఎవరు ఆ ప్రత్యేక ఆహ్వానితుడు? వి నారాయణ స్వామి అంటాం. ఎవరి వి నారాయణ స్వామి? అతని యొక్క పొజిషన్ ఏంటి అంటే ప్రధానమంత్రి సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శి. ఎవరు? వి నారాయణ స్వామి ప్రత్యేక ఆహ్వానితుడుగా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కమిటీ యొక్క కాల పరిమితి కూడా నిర్ణయించారు, 6 వారాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్, కేశవరావు, వివేకులు హాజరు కావడం జరుగుతుంది. ప్రతి పార్టీ నుండి సభ్యులు హాజరవుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి వట్టి వసంత కుమార్, శైలజానాథులు హాజరు కావడం జరుగుతుంది. మొత్తంగా 8 పార్టీలలో టీడీపీ పార్టీ 1, సిపిఎం పార్టీ 2, వైఎస్ఆర్సీపీ 3 నివేదికలు ఇవ్వలేదు. అంటే మొత్తం 8 పార్టీలలో 3 పార్టీలు అనేవి నివేదికలు ఇవ్వలేదు. మరి ఇలాంటి మంత్రుల బృందం యొక్క సభ్యులు ఏ విధమైన చర్చలు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు? ఈ అఖిల పక్షంలో ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి అంశాల మీద చర్చలు చేశారు గమనిస్తే 2 ప్రభుత్వాలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన న్యాయ పరిపాలనా చర్చలపై దృష్టి సారించడం జరుగుతుంది. ఒకటో అంశాన్ని గమనిస్తే, రెండో అంశాన్ని గమనిస్తే కొత్త ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటులో అవసరమయ్యే న్యాయ, ఆర్థిక, పరిపాలనా చర్యలను పరిగణలోకి తీసుకోవడం అంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్ను వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ కొత్త రాజధాని కావాలి, అందులో ఉన్న సమస్యలను కూడా చర్చించడం జరిగింది. 3 పోలవరంకు జాతీయ హోదాతో పాటు 2 రాష్ట్రాల మధ్య ఇతర రాష్ట్రాలతో నదీ వివాదాలపై దృష్టిని కేంద్రీకరించారు, అంటే ముఖ్యంగా గోదావరి, కృష్ణాకు సంబంధించి. 4 శాంతి భద్రతలు, ప్రజారక్షణ అంశాలపై దృష్టి సాధించారు. 5 విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అంశాలపై సిఫార్సులు వంటివి అంటున్నాం. సో మొత్తంగా కూలంకషంగా, లోతుగా అనేక అంశాలని మనకి GOM అనేది చర్చించడం జరుగుతుంది. చివరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ 2013 డిసెంబర్ 4న సమావేశమైంది. రాష్ట్ర విభజన బిల్లు సిఫార్సులతో కూడిన నివేదికను రూపొందించడం జరిగింది. అంటే ఇప్పుడు క్లియర్గా GOM రాష్ట్రాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి, లోతుగా విశ్లేషించి ఆ అంశాలతో కూడిన బిల్ అనేది, డ్రాఫ్ట్ అనేది తయారు చేయబడుతుంది. ఇప్పుడు డ్రాఫ్ట్ ఏ ఇయర్లో తయారు చేయబడింది? 2013లో. రాష్ట్రం ఏ బిల్లు ప్రకారం వచ్చింది? 2014 బిల్లు ప్రకారం వస్తుంది. కానీ డ్రాఫ్ట్ ఇక్కడనే ఆగించండి. సో క్లియర్గా మనం ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్ 2013 అంటున్నాం.
ఎప్పుడు జీవోఎం తయారు చేసింది మాత్రమే. ఇది మళ్ళీ మాడిఫై కావాలి, అవుతుంది. సో క్లియర్గా 2013 డిసెంబర్ 4న సమావేశమైన రాష్ట్ర విభజన బిల్ సిఫార్సులతో కూడిన నివేదికను రూపొందించడం జరుగుతుంది. ఆ నివేదికని క్యాబినెట్కు పంపాలి. మరి ఎప్పుడు పంపింది? 2013 డిసెంబర్ 5న క్యాబినెట్కు పంపించడం జరుగుతుంది. క్రమంగా క్యాబినెట్ ఆమోదం పొందడంతో అది రాష్ట్రపతికి రావాలి, రాష్ట్రపతి నుండి పార్లమెంటుకు రావాలి, రాష్ట్రపతి కొంత నిర్ణీత కాలం ప్రకారం శాసనసభకు పంపాలి, మళ్ళీ పార్లమెంటుకి తిరిగి రావాలి, ఆమోదం పొందాలి. అది 2014లో జరిగింది చూడండి. కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్ 2014 ప్రకారం రాష్ట్రం అనేది సిద్ధించడం జరుగుతుంది. సో ఇలా మనకి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో యూపీఏ ప్రభుత్వం తన వైఖరిని భవిష్యత్తును ఆలోచిస్తూ, తన రాజకీయాన్ని ఆలోచిస్తూ వ్యూహాలను రచించు అమలు చేస్తూ వచ్చింది. సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పార్లమెంటు ప్రక్రియ పూర్తి చేయబడి రాష్ట్రం అనేది 29వ రాష్ట్రంగా దేశంలో తెలంగాణ ఆవిర్భవించింది. ప్రస్తుతం కేవలం 28 రాష్ట్రాలే ఉన్నాయి. కానీ ఆనాడు 2014 జూన్ 2 నాటికి దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అనేది ఆవిర్భవించడం జరిగింది. అది యూపీఏ యొక్క ఫలితమే అవుతుంది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.